ప్రైజ్లో ఉదయకాల ఆరాధనకు వచ్చి ప్రతి ఒక్కరికి దేవుని పెడుతూ ఉన్నాను. ఈ జూన్ మాసంలో గత 14 రోజులు కాచి కాపాడు మధ్య 15వ తారీఖు రోజు జూన్ 15 వరకు దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి తన రెక్కల కింద భద్రపరిచి తన కాపుదల మనందరికీ ఇస్తూ ఇంతవరకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈనాడు జరుపుకుంటున్న ఫాదర్స్ డే, అందరి అందరికి ఫాదర్స్కి శుభాకాంక్షలు అండి. మెనీ విషెస్ ఫర్ ద ఫాదర్స్కి. ఎందుకంటే తండ్రిగా ఉండటం అది ఒక గొప్ప భాగ్యం. ఆ హోదానే మనం చెప్పుకోవటానికి, నేను పలానా వాళ్ళు పిల్లలు నా పిల్లలని చెప్పుకోవటానికి. ఎందుకంటే ఎంతోమందికి ఈ లోకంలో అలాంటి భాగ్యం లేదు. దేవుడైతే కొంచెం ఏర్పరచుకొని వాళ్ళంటి వాళ్ళకి ఇచ్చారు. మనకిచ్చిన తల్లిదండ్రులను వాళ్ళని మనం సరి అయిన రీతిలో పెంచడానికి దేవుడు మన తండ్రులందరికీ కూడా తన కృపను దయచేయగాక, తన జ్ఞానాన్ని దయచేయగాక. ఈ సమయంలో మనందరం ఒక 2 నిమిషాలు థ్యాంక్స్ చెప్పుకొని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవా, నువ్వు గత వారమంతా కాచి కాపాడావు తండ్రి. ఎన్నో వర్షాల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా వెళుచున్నప్పటికీ దేవా, నువ్వు మాకైతే ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు దేవా అని ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దివానైన తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా ఉంచి ప్రభా, నీ సన్నిధిలో ఇలా ఉండటానికి ప్రభా నీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఎనలేని నీ కృపను బట్టి, ఎనలేని నీ మేలును బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుంటారా. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు ఈ రీతిగా ప్రభా నీవు మాకు కావాల్సినవన్నీ మాకు సమకూరుస్తూ ప్రభా, మా జీవితాలలో ప్రభా దినదినము ప్రభా మేము పొందలేని మేళ్లను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ సన్నిధిలో గడపడానికి ప్రభా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి ఈ భాగ్యం లేదయ్యా, ఎంతో మందికి ఈ కృప లేదు తండ్రి. నీవైతే మాకు అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, మేమందరం కూడి నిన్ను స్తుతించి ఆరాధించి నీ బల్లలో పాలు పంపు కలిగి ప్రభా నీ వాక్యం వినటానికి ప్రభా మా హృదయాలను సిద్ధపాటు చేయండి. ఇదిగోనైనా ప్రభా, శోధకుడికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దునైనా ప్రభా. అన్ని విషయాల్లోనూ ప్రభా ఈ కృప కాపుదల మాపై ఉంచుందని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చున్నట్లయితే మన దేవుని నామము జుంటి తేనె కన్నా తీయనిదండి. అదంటండి పసిడి వెన్న కన్నా. అలాంటి గొప్ప ప్రేమను మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. వెండి పసిడి కన్నా నిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము.
పసిడి కన్నా మిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రణమిల్లి మ్రోక్కెదము, ప్రణమిల్లి మ్రోక్కెదము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహలకందని ఉన్నతమైనది యేసుని నామము, యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ జగించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము, యేసుని నామము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము, యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, స్మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే
నిజమైన దేవుడవు, ప్రణమిల్లి ప్రోకెదము, ప్రణమిల్లి ప్రోకెదము, ప్రణమిల్లి ప్రోకెదము, ప్రణమిల్లి ప్రోకెదము. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యలో జాన్ దగ్గర వచ్చి కొద్దిసేపు మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాం. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మనం వాక్యాంశము దేవుడు మనకి దయచేశాడు. ఈ ఆత్మీయ ఆహారాన్ని మనము భుజించే ముందు చిన్నగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యాంశము పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో ప్రేరేపించి రాయించినటువంటి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. నిదానంగా స్పష్టంగా కొద్దిగా అందరికీ అర్థమయ్యేలాగా చదవండి. 1వ పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఒకసారి ప్రార్థన చేసుకొని ఈ వాక్యం గురించి మనం ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఎన్నుకొని ఈ లోకం నుంచి వేరు చేసి నాయన మీ సన్నిధిలో నిలబెట్టి మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు. నాయన ఇంకా ఎంతోమంది రావాల్సి ఉంటున్నారు. నాయన మీ చిత్తం అయితే నాయన వారిని త్వరగా రప్పించండి. నాయన దేవుడా తండ్రి, వారు రాకపోతే నాయన దయతో క్షమించి మరొక ఆదివారం వారు వచ్చారనుకుంటున్న దయచేయండి. నాయన ఇప్పుడు వాక్యం నేను చెప్పబోతుండగా నాయన నేను కాదు కానీ నాయన మీరు మీ నోటి బూరగా నన్ను వాడుకోండి. నాయన ఇక్కడ ఉన్న వారికి ఏ మనసుకు ఏ వాక్యం అవసరమైంటుందో నాకు తెలియదు, కానీ ఆ వాక్యంతో వారితో మాట్లాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి నేను ఈ వాక్య భాగాన్ని చదివి వాక్యాంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. 1వ పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన్ని నేను 2 భాగాలుగా చేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఉన్న సమయంలో. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అనేది ఒక భాగం అయితే, 2వ భాగము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అనేది 2వ అంశం. మొదటి అంశముగా మనం చూసే ముందుగా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అంటే, మనము హెచ్చించబడాలంటే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. ప్రతిదానికి ఇప్పుడు మనం అడగంగానే చేయాలంటే ఇది గారడి మంత్రం కాదు, గారడి విద్యలు కాదు. దేవుడు అనేది మనల్ని హెచ్చించడానికి ఒక సమయాన్ని ఆయన ఉంచాడు. ఆ సమయం వరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆ సమయాన్ని ఆయన డిసైడ్ చేశాడు. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు మనము ఏం చేయాలంటే ఆ సమయం కోసం వేచి ఉండాలి. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనము ఎలా జీవించాలి, మనం ఏమి చేస్తే ఈ లోకంలో పరలోకములో మన పేరు అక్కడ రాయబడుతుంది అనే దాని గురించి మొత్తం ఈ బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. ఈ బుక్ అంటే ఇప్పుడు ఏదన్నా మనము ఎగ్జాంపుల్ మనం ఒక వాషింగ్ మిషన్ ఒక ఏసో కొన్నామనుకోండి, దాంట్లో ఒక మాన్యువల్ బుక్ అనేది ఒకటి పెడతారు. దాన్ని ఎలా దాన్ని ఉపయోగించాలి అని. అలా ఉపయోగిస్తే అది ఆ విధంగా చేస్తేనే అది వర్క్ అవుతుంది, మంచిగా మనకి యూజ్ అవుతుంది. అలాగే ఆ మాన్యువల్ బుక్ ఆ వాషింగ్ మిషన్కి ఎంత అవసరమో
ఈ బైబిల్ గ్రంథం కూడా మన బ్రతుకులకు అంతే అవసరం. మనము ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ నడుస్తేనే దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్ నుంచి చెప్తాను. శారా గారి అబ్రహాం గారి గురించే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 17వ వచనంలో అబ్రహాం గారికి దేవుడు నువ్వు కుమారుని కంటావు అనగానే ఆయన నవ్వాడు. అదే అధ్యాయం కంప్లీట్ అయ్యి 18వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి శారా కూడా నవ్వాడు. 17వ అధ్యాయంలో అబ్రహాం నవ్వుతే దేవుడు గమనున్నాడు. 18వ అధ్యాయం 12వ వచనంలో శారా నవ్వుతే ఎమ్మటి దేవుడు రియాక్ట్ అయ్యాడు. 13వ వచనంలో ఏమని? శారా నవ్వనేలా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ మీదిటికి ఏమని అందాక ఒకసారి చదువుతాం. మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఇక్కడ దేవుడు వాడినటువంటి ఒక గొప్ప లైన్ ఏంటంటే నిర్ణయ కాలము అంటే దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ దేవుడు ఇప్పుడు కనేస్తావు, ఈ నెక్స్ట్ ఇయర్లో కనేస్తావు అని ఎమ్మటే దేవుడు ఆయనకేం చెప్పలేదు. దానికి ఒక సమయం ఉంది. సమయం అనేది దేవుడు డిసైడ్ చేశాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే అవన్నీ జరుగుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. యోసేపు గారి గురించే మనం చూద్దాం. యోసేపు గారు కళలు కానీ ఆత్మీయ కళలు కానీ వరాన్ని పొంది ఉన్నాడు. ఆత్మీయ కళలు కానీ ఆయనకి ఎమ్మటి ఆయన కళలు కనగానే అది నెరవేరిందా? నెరవేరు. ఎప్పుడు నెరవేరింది? తగిన సమయం. అప్పుడు లోపల ఈయన ఏం చేశాడు? అప్పుడు లోపల ఈయన ఏమయ్యాడు? 7 బళ్ళు చదివాడు. ఏమేమి బళ్ళు చదివాడంటే, 1 అన్నల చేత కొట్టబడి, గుంటలో పోయబడి, ఇస్మాయిలీయులకు అమ్మబడి, పోతిఫర్ ఇంట్లో ఏమైనాడు? పని మనిషిగా కుదుర్చబడి, ఆయన భార్య చేత శోధింపబడి, నేరాపనిందలు మోపబడి, చెరసాలను వేయబడి. ఇన్ని బళ్ళు చదివిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తగిన సమయం ముందు ఆయన్ని హెచ్చించాడు. ఎలా హెచ్చించాడంటే, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అక్కడున్న ప్రజలందరికీ ఆయన ఆహారం పెట్టేవాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన కుటుంబీకులు ఎవరైతే ఆయన్ని ఎన్ని శ్రమలు పెట్టారో వారికి కూడా ఆయన కడుపు నింపగలిగే స్థితిలో ఆయన పెట్టాడు దేవుడు. అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నన్ని సంవత్సరాలు దేవుడి నామంలో అయితేనేమి మీరు ఎన్ని శోధనలు భరించినా దాని ఒక సమయం అంటే అది దేవుడు నీ కోసం నిర్ణయించదు. ఆ నిర్ణయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నీ కుటుంబం వారే నిన్ను అవమానిస్తున్నారేమో, ఈరోజే నీ రక్త సంబంధికులే నిన్ను దూరం చేస్తున్నారేమో, ఈరోజే నీ స్నేహితులు నిన్ను చూసి నవ్వుతున్నారేమో, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి హేళన చేస్తున్నారేమో. వాటన్నిటికీ ఒక సమయం ఉంది. ఉరి తీద్దామని వచ్చిన వాడితోటి దేవుడు ఏం చేయించాడంటే ఊరేగింపుకి ఏర్పాటు చేయించిన దేవుడు నువ్వు నేను ఆరాధించే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. దానికి ఒక సమయం అంటూ మన కోసం ఉంచాడని గ్రహింపు కలిగి మన క్రైస్తవులుగా ఉండాలి. ఈ లోకంలో తగిన సమయం, దాన్ని మనం జాగ్రత్తగా మనము మన క్రైస్తవులు విశ్వాసం ఉన్న వాళ్ళు మరింతగా అది మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ లోకంలో ప్రయాణం అనేది సాగించాలి. ప్రతిదాన్ని దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అవమానానికి ఆభరణం ధరింపజేసి నిన్ను ఊరేగింపజేసే దేవుడు. నిన్ను ఎవరైతే అవమానించారో వారితోటి నిన్ను సన్మానింపజేసే దేవుడు. ఎవరి ముందైతే నిన్ను తలదించుకున్నావో వారి ముందే నిన్ను తలెత్తుకునేలాగా చేసే దేవుడు నువ్వు నేను ఆరాధించే దేవుడు. అది ఎప్పుడు? తగిన సమయం. ఈ తగిన సమయం ముందు మనం ఇప్పుడు దావీదు గారు కూడా అభిషేకించంగానే ఆయన రాజు అయిపోలేదండి.
అభిషేకించిన తర్వాత ఆయన అడవికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. దాని తర్వాత దేవుడు ఆయన ఏం చేశాడంటే 12 గోత్రాలకి ఏకఛత్రాధిపతిగా ఏలే రాజుగా ఆయన్ని దేవుడు హెచ్చించాడు. మామూలు విషయంగా దేవుడు ఎవరికి ఎటువంటి అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రతి ఒక్క కష్టానికి, నువ్వు జీవించే ప్రతి ఒక్క జీవితానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇది మొదటి అంశం. దీంట్లో మనం ఎప్పుడు కూడా ఈ అంశాన్ని మన మైండ్లో పెట్టుకొని జీవించాలి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనే నమ్మకంతో నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన యొక్క సమయం కోసం నువ్వు నిరీక్షిస్తావో, అప్పుడే నిన్ను దేవుడు ఈ వాగ్దానం ఏదైతే దేవుడు పేదలతో రాయించాడు, ఈ వాగ్దానం మన పట్ల దేవుడి పట్ల నెరవేరు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి మనము దేవుని దూషించడం, ప్రతి చిన్న విషయానికి మనం బలహీన పడిపోవడం, ప్రతి చిన్న విషయానికి మనం ఏం చేయాలి, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, నేను ప్రతి వారం చర్చికి వెళ్తున్న దేవుడు నాకు నెమ్మది కలిగించట్లేదు, ప్రతి వారం నేను కానుకలు వేస్తున్నా కూడా దేవుడు నన్ను ఆర్థికంగా అప్పుల బాధ నుంచి బయటికి పంపించట్లేదు, ప్రతి మీటింగ్లకు నేను అటెండ్ అవుతున్నా, ప్రతి ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నా, కానీ నాకు ఏం మంచి జరగట్లేదు అని ఎప్పుడైతే నేను కుంగిపోతానో ఈ వాగ్దానం అనేది నేను మర్చిపోయాను. తగిన సమయం నుండి నేను దేవుడు హెచ్చిస్తాను. దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు దేవుళ్ళు రక్షించబడతావు. అది ఒక అంశము. రెండో అంశము ఏంటంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు. ఆయన బలిష్టమైన చెయ్యి, బలిష్టమైన చెయ్యికి, దేవుడి యొక్క చెయ్యికి అర్థం ఏంటంటే, ఆ చెయ్యి ఆశీర్వదించే చెయ్యి, ఆ చెయ్యి గాయపరచబడిన చెయ్యి, ఆ చెయ్యి నిన్ను కృప కనికరము చూపించే చెయ్యి. ఆ చెయ్యికి నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్సు. దీన మనస్సు కలిగి ఉండడం అంటే ఈ లోపల మనము తగిన సమయం వస్తుంది కదా అని నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. నీ ఇష్టానుసారం జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చించాడు. బైబిల్లో ఈ వాక్యం చెప్పినట్లుగా నీ వాక్యం నీ జీవితంలో నెరవేరు. తగిన సమయంలో నువ్వు నీకు హెచ్చింపబడేంతగా నువ్వు ఉండాలంటే ఆ లోపల నీ ఇష్టానుసారం జీవించమని కాదు ఈ వాక్యం యొక్క అర్థం. అప్పుడు లోపల నువ్వేం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు తగ్గించుకోవాలి. ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద నువ్వు ఏమవ్వాలి? తగ్గించుకుంటూ, విధేయత చూపుతూ, నీ యొక్క ఒకరినొకరు నీ ఏమంటారు క్షమించుకుంటూ ఆయన చేతి కింద దీన మనస్కులై ఉన్నారు. తగ్గింపు అనేది చాలా ముఖ్యం క్రైస్తవులకి. ఆయన చేతి కింద ఉన్న బిడ్డకి మరీ చాలా ముఖ్యం. ఎందుకంటే తగ్గింపు లేని వాడు దేవుడికి ఇష్టమై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని క్షమాగుణం కలిగి ఉండాలి, తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆయన చేతి కింద మనం ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఆయన చేతి కింద దీనంగా, దీన మనసు, మనల్ని మనం తగ్గించుకుని దీన మనసుకుని చాలామందికి మాదిరిగా మనం ఉండాలి. అప్పుడే మనం హెచ్చించబడతాం. ఎప్పుడైతే నువ్వు ఆ సమయం వరకు నువ్వు ఆయన చేతి కింద నువ్వు తగ్గించుకొని విధేయత కలిగి సమాధానం కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నేను దేవుడు అభివృద్ధి చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను అందరిలో హెచ్చిస్తాడు. అంతకంటే ముఖ్యంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే తగిన సమయం ఉంటుందాక మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యం పేతురు గారితో రాయించాడో, ఈ వాక్యం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు చదవండి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చదివి నేను ముగిచ్చేస్తాను. ప్రసంగి 3:1.
చూసాను. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నం నాకు సమయం. ప్రతి దానికి నువ్వు ఏది చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఒక సమయం దేవుడికి కేటాయించాడు. అది నిర్ణయింపబడింది, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ సమయం వచ్చిన రోజు దేవుడు నిన్ను హెచ్చించడం కూడా ఎవరు మార్చలేరు. దేవుడు నీ యొక్క ఈ భూమి మీద, ఈ లోకంలో నువ్వు చేసే దేవుడి కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి కూడా దేవుడు నిన్ను ఆశ్రయించి హెచ్చిస్తాడు. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మనము ఆ సమయం కోసం దేవుడి చేతి కింద మనం ఏం చేయాలి? దీన మనస్సు కలిగి తగ్గించుకొని మనల్ని మనం సమాధానపరచుకుంటూ ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర మనం ఏదైనా తప్పు చేస్తే క్షమించుకుంటా, అంటే పాపాలు ఒప్పుకుంటూ ప్రతి దానికి సమాధాన పడుతూ మనం ఎప్పుడైతే నీతిగా దేవుడి దగ్గర ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించుకుంటాడు. మనందరం లేచినిచ్చినట్లయితే కొద్దిసేపు మనం దేవుడిని ఆరాధించుకుందాం. మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు కదండి. అలాంటి దేవుడిని మనం అందరము నిత్యము స్తుతిస్తామయ్యా. నీ మేలులను నేను మరొక ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను దేవా అని మనం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాము. ఎందుకంటే ఆయన దినమెల్ల తన చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తున్నాడంటే, ఎందుకంటే ఆయన కౌగిలిలో మనందరినీ కాచి కాపాడాలని, మనందరికీ దేవుడు తన కృపలో ఉంచాలని దేవుడు చేయాలని అడుగుతున్నాడు.
కొరకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. మనందరినీ ధనవంతులుగా చేయటానికి ఆ పరదేశుడు వదిలించి ఆయన ఈ లోకంలో ఒక దరిద్రుడిగా జీవించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి హెచ్చించడానికి ఇంకే సమయం ఉంది. అందుకని దేవా, నిన్ను నేను హెచ్చించి కనపరుస్తాను. నువ్వు నా కోసం నీ పరలోకాన్ని, నీ సుఖాన్ని, నీకున్న సర్వాన్ని వదిలిపెట్టి ఒక నరమాత్రుడైన నా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఎలా నిన్ను వర్ణించగలను తండ్రి? నువ్వు చేసిన గొప్ప కార్యాలను ఏమని వివరించగలనయ్యా? దినము మేము అనుభవిస్తున్న గొప్ప కార్యాలు తండ్రి. ఈరోజు మేము సమృద్ధిగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రభా, అదంతా నీవు ఇచ్చిన గొప్పనే, నీ కరుణే బట్టి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అందును బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా. నా పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తున్నాను దేవా. నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నేను ఆరాధిస్తున్నాను దేవా. నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు నేను ఆరాధిస్తున్నాను దేవా. అందరం ఘనంగా ఆయన ఆరాధించుకున్నాను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ
చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు కానీ ప్రభా, నిన్ను మించిన దైవం లేవా ప్రభా. అందుని బట్టి నిన్ను పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎంతో మనసులతో వచ్చాం తండ్రి, ఎలాంటి వేదనలతో వచ్చామని దేవుడు తండ్రి. ప్రతి హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. ఈ హృదయానికి ఎలాంటి నెమ్మది కావాలో, ఎలాంటి స్వాతంత్రం కావాలో ప్రభు నువ్వు దయచేయమని అడుగుచున్నాను దేవా. ఇదిగో నాయన ప్రభా, ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన కథను బట్టి నీకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టబోచున్నదా తండ్రి. ఈ దాసుని ద్వారా ప్రభా, ఎవరికి ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా, ఆ వాక్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ లోకంలో ప్రభా మేము ఎన్నోసార్లు పడిపోతున్నప్పుడు ప్రభా, నీ వాక్యంతో మమ్మల్ని తట్టి లేపి నిలబెట్టావు తండ్రి. అలాంటి గొప్ప వాక్యంతో నీ దాసుని మాకు దయచేసినందుకు చేస్తావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ దాసుని ద్వారా నిలబెట్టుకోమని, నీ దాసుని ద్వారా ప్రతి హృదయానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పించుకుంటున్నాం దేవా. దయచేసి కూర్చున్నానండి. ప్రభునామంలో చేరవచ్చిన సంఘ బిడ్డలకు వందనాలు. వాక్యం కొరకు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు అలాగా చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 7 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఏడు కలుస్తుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల విషయాల్లో దేవుడు వారి కొరకు అద్భుత కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళ విషయంలో దేవుడు వారిని అన్యాయంగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మనిషి జీవితం దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆ జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసుకుంటాడు. దేవుడు కూడా మనిషిని దేవునితో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పుడే ఆ దేవుని యొక్క అద్భుతం ఏంటో, ఆశ్చర్యం ఏంటో, లేకపోతే బలమైన కార్యాలు ఏంటో అతడు చూడగలుగుతాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇది జరిగినటువంటి సంఘటన చూస్తే ఇదేదో ఒక కథ కాదు, ఒక ఉపమానం కాదు, నిజంగా జరిగిన జీవిత సంఘటన. వారి జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ మన కొరకు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎప్పుడో జరిగిన సంఘటన, క్రీస్తు పూర్వం. అప్పటికి జరిగిన విషయం ఈ రోజుకి మనం చదువుకుంటున్నామనంటే ఇందులో నుంచి మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని, దాని ద్వారా దేవుడు ఏంటి, దేవుని విషయాలు ఏంటి, మనమేంటో అర్థం చేసుకుంటామని దేవుడు ఇష్టపడి మన కొరకు రాయించాడు.
ఎప్పుడో జరిగిన విషయాన్ని మన కొరకు రాయించాడు అంటే ఇందులో మనకి ఈ రోజు కూడా కనెక్ట్ అయ్యే సందర్భాలు ఉంటున్నాయి అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంకా పాతకాలం నాటి కథలైనా, ఇంకా పాతకాలం నాటి స్టోరీస్ అయినా, ఇంకా పాతకాలం నాటి సందేశాలు అనుకుంటాం. ఈ బైబిల్ పురాతనమైనది కానీ ఆ పాతకాలం నాటే సంఘటనలు అయినప్పటికీ ఇది దేవుని వాక్యం, నిత్యము నిలిచే సంఘం. ఇందులో నుంచి నిత్యము నిలిచే వాక్యంలో నుంచి మనకు రోజు కూడా కావలసినన్ని పాఠాలు ఉన్నాయి అన్నమాట. రైట్, వాక్యంలోకి వచ్చేసరికి మనకు తెలుసు ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనే దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర కొందరు ట్రైనింగ్ అవుతూ ఉన్న శిష్యులు ఉండేవారు. ఆ వాక్యాలు నేర్చుకుంటూ ఆ దైవజనుడి దగ్గర ఉండి అనేక అంశాలు అర్థం చేసుకుంటూ వానికి శిష్యులుగా ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గర మేమంతా వర్క్ చేసుకుంటాము. మాతో పాటు ఇంకా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళంతా ట్రైనింగ్ అవుతూ ఉంటారు కదా. ఇదంతా మంచి జీవిత ఇది మాకైతే. అలాగా పాస్టర్ గారి దగ్గర ఇప్పుడు ఎలీషా అనే దైవజనుడి దగ్గర చక్కని శిష్యులు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ దేవుని సేవలో ఉన్నటువంటి వారు. ఆ జీవితం చాలా గొప్ప విషయం. ఎవరో దగ్గర మన సేవకులుగా, ఎవరో దగ్గర మన పనులుగా ఉంటామేంటి అనుకుంటామేమో, కానీ అసలు ఆ జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా అందులో ఉన్న ఆశీర్వాదాలు గుర్తించిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ భక్తి గల ఎలీషా ఉన్నాడు, రైట్. ఆయన దగ్గర కూడా మంచి శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన కుటుంబంతో ఉన్న శిష్యుడే. అయితే ఏం జరిగిందంట, చనిపోయాడు. ఏమండి, ఇంతగా దేవుని సేవకుడి దగ్గర ఉన్న వ్యక్తి, భక్తి గలవాడు, అలాంటి వ్యక్తికి ఏంటండి చావు అంటారేమో. బైబిల్లో ఎప్పుడు కూడా మనకి నీకు అంతా సుఖమే కలిగిద్ది, కష్టాలే రావు, బాధలే రావు అని ఎక్కడ చెప్పాల. అది అబద్ధపు బోధ, అది మోసం చేసే బోధలు. నువ్వు దేవుని నమ్ముకో, ఇంక నీకు కష్టాలే రావు, అసలు నువ్వు దేవునిలో ఉన్నావంటే ఇంకంతా సుఖాన్నే చూస్తావు, సౌకర్యాలే అనుభవిస్తూ ఉంటావు, అంత కంఫర్ట్ జోన్లోనే ఉంటావు, కన్నీరు అనేది రాదు అని అనుకుంటారేమో. కానీ దేవుని పిల్లలంగా వాస్తవిక యేసుక్రీస్తు వారు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగునన్నారు. అంటే మన ప్యాకేజ్లో ఈ సఫరింగ్స్ అనే ప్యాకేజ్ ఉంది, క్రిస్టియన్ ప్యాకేజ్లో, మర్చిపోవద్దు, అది ఇంపార్టెంట్. సో మరి ఇంత భక్తుడిగా ఉన్న ఆయన మరి ఆయన చనిపోవడం ఏంటండి, కుటుంబాన్ని అన్యాయం చేయటమే కదా, దేవుడు ఎందుకు అలా చేశాడు అనుకుంటాం. ఏమండి, దేవుడు ఇందాకే బ్రదర్ గారు వాక్యం చెప్తూ, దేవుడు ఏం చేస్తాడనేది ఆయన ఇష్టం, ఆయన టైంలో ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. మనం ఆయన అడగటానికి, ప్రశ్నించడానికి సరిపోం, కానీ ఆయన చిత్తానికి ఎస్ ప్రభా నువ్వు చేసావు, చాలా థ్యాంక్ యూ అని తల వంచుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటే ఆయన సంకల్పాలు ఏంటో తర్వాత అర్థమవుతూ ఉంటాయి. కొన్ని ఇక్కడికి అర్థం కాకపోయినా పరలోకానికి వెళ్ళిన తర్వాత గొప్పతనం తెలుసుకుంటాం. ఎందుకంటే పౌలు అంతటోడే అన్నాడు, నాకు ఇంకా అన్నీ తెలియవు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాను. కొన్ని ఎందుకు ప్రభు ఇలా పలానా టైంలో నాకు ఈ లైఫ్లో ఇలా జరిగిందంటే దానికి నీకు ఇంకా ఆన్సర్ లేకపోవచ్చు, కానీ నీ జీవితకాలం మొత్తంలో దానికి ఆన్సర్ లేకపోవచ్చు, కానీ అది ఆయనకి తెలుసు ఎందుకు జరిగింది. ఆ ఆన్సర్ నీకు చెప్పనక్కర్లా, కానీ అది మంచి కోసమని నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఇంత గొప్ప భక్తి గల అతను చనిపోవడం, మరి ఎలీషా లాంటి దైవజనుడి దగ్గర ఉన్న శిష్యుడితను ఏంటండి అంటే అది ఆయన ఇష్టం, దేవుని చిత్తం అది. ఓకే రైట్, అంత జరిగింది సరే, కానీ ఆ శిష్యుడికి అప్పులు ఉన్నాయి. ఇక్కడ చనిపోయాడు అన్నప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఒక కుటుంబం ఉంది కదా, మరి ఆ కుటుంబాన్ని మరి పోషణ ఉండాలి కదా. అయితే ఇక్కడ సమస్య ఏంటో మనకు చదివాం. భార్య, ఆ శిష్యుడి యొక్క భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఆమె అప్పుల్లో ఉన్నారని, ఆయన బ్రతుకున్నప్పుడు అప్పులు చేశాడని, అయితే ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు ఆ అప్పుల వారు వచ్చి, అప్పులు ఆయన వచ్చి ఇక కొడుకుల్ని తీసుకెళ్ళిపోతాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడని చెప్పుకుంటుంది. అంతే కదా, ఆ రోజుల్లో ఇక ఏంటంటే కొడుకుల్ని తీసుకెళ్ళిపోతే వాళ్ళు బానిసలుగా పెట్టుకోవచ్చు, ఇంట్లో పనివాళ్ళుగా వాడుకోవచ్చు, అప్పు తీర్చలేదు కాబట్టి అనేది వాళ్ళ యొక్క ఆలోచనతో ఆ విధంగా మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కష్టాలనే ఎవరికైనా వస్తాయి, అప్పుల్లో ఉండటం అనేది సాధారణమైన విషయం, అది ఎవరికైనా కూడా. అయితే అలాంటి సందర్భంలో ఎలా స్పందిస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశం. కష్టాలే రాకూడదు, ఇబ్బందులే ఉండకూడదు, ఫైనాన్షియల్ డిజాస్టర్స్ అసలు రాకూడదు అనేది జీవిత అంశం కాదు, కానీ అందులో నుంచి దేవుడు ఎలా దాటిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో అది పక్కన పెడితే అప్పుల విషయం, దాన్ని ఎలా ఇక్కడ దాని విషయం జరిగిన సొల్యూషన్ గురించి మనం గమనిస్తే అది గొప్ప విషయం. ఆమె వచ్చి దైవజనుడి దగ్గర మొరపెట్టుకుంది. ఇక్కడ ఎలీషా ఈ సంఘటనలో మనం చదువుకున్న ఈ కాంటెక్స్లో మనకి యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎలీషా యేసుక్రీస్తు వారికి రిప్రజెంటివ్గా మనం అర్థం చేసుకోవాలి స్పిరిచువల్గా. సో కష్టం వచ్చినప్పుడు అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. అలాగే మనకు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు.
ఆయనకి వెళ్ళి మొరపెట్టుకోమన్నాడు. కృపా సింహాసనం దగ్గర రమ్మన్నాడు. హీబ్రూస్లో ఉంటారు కదా, హీబ్రూస్ 4:16లో కృపా సింహాసనం దగ్గరికి వచ్చి, ఎందుకంటే అవసరంలో ఉన్నప్పుడు సమయంలో చెప్పుకోవడం కోసం. సో ఆమె అది చేసింది. మనం ఏం చేస్తాం, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని లబోదిబోమని నేర్చుకుంటూ ఎవరో బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అనుకుని ఎవరికో అనుకుంటాం. కానీ అది కాదు మనం చేయాల్సిన పని. ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే ఏమైందంటే అవమానమే ఎదురైంది. మిగిలినప్పుడు వాళ్ళు ఏముంది తాటి చెట్టు అంత మాటలు మాట్లాడచ్చు, మీకు ఎందుకు భయం లేదు, మేము ఉన్నాము, అది ఇది అట్లా ఇట్లా అని. కానీ తీరా టైం వచ్చేసరికి అసలు కనీసం ఎవరేం స్పందించకపోవచ్చు. అందుకనే మనం మనుషులను ఆశ్రయించకంటే దేవుని దగ్గర మొరపెట్టుకొని, దేవుని సన్నిధిలో ఏడ్చుకొని, దేవుని దగ్గర కనిపెట్టుకుంటే అది ఎప్పుడు ఆయన ఆ కన్నీటికి కానీ ఆ మొరపెట్టుకున్నందుకు కానీ ఏమంటారు, అవమానపరచడు, దానికి విలువనిస్తాడు చెప్పుకున్నందుకు. అది మనం మొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం. రెండవ పాఠం అది. మొదటి పాఠం ఏంటంటే జీవితంలో కష్టాలు వస్తాయి, అది మొదటి విషయం. ఎందుకంటే ఆయన చనిపోయాడు ఆ కుటుంబంలో, అది నిజంగా బాధకరమైన విషయం. అతను భక్తి గలవాడు, మళ్ళీ ఏదో పాపం చేసి చనిపోలేదు, భక్తి గలవాడు అన్నది. సో భక్తి గలవారు కూడా జీవితంలో మధ్యలో చనిపోయాము, అది ఎందుకు అంటే అది ఆయన ఇష్టం, దేవుని ఇష్టం ఎందుకు తీసుకెళ్ళాడు అనేది, అట్లా అనమాట. సో రెండో విషయం ఏంటంటే మొరపెట్టుకుంది ఆమె, సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. కానీ ఏం దేవుడో ఏమో, ఈయన ఇంత గొప్ప దైవజనుడి దగ్గరుండి ఇంత గొప్పగా సేవ చేస్తుండి కూడా ఇట్లా దేవుడు ఇలా చేశాడు, ఆ ఎలీషా ఎందుకు మరి సరిగా ప్రార్థన చేయలేదా మా కోసం, ఎందుకు ఇలా చేశాడు, ఎలీషాలో ఏదో తప్పు ఉంటుందని అనుకోలేదు. కానీ ఆ దైవ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. కాబట్టి మనం దేవుని మీద సడుక్కుంటే కుదరదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సడుక్కునేవాళ్ళు, మోషే మీద సడుక్కునేవాళ్ళు. అలా సడుక్కుంటే కుదరదు. కానీ సొల్యూషన్ కోసం మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి. అది ఆమె చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైన విషయం. మన జీవితాల్లో కూడా సణుక్కుంటాం వల్ల రాదు, కానీ ఏమి అది రైట్ పొజిషన్ కోసం, రైట్ ఆన్సర్ కొరకు, సరైన సొల్యూషన్ అవసరం తీర్చడం కోసం, పరిష్కారం కోసం ఆయన దగ్గరికే వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఎందుకంటే మొర ఆలకించే దేవుడు ఆయన, త్రోసివేసే దేవుడు కాదు. తనకు మొరపెట్టుకున్న వారి కొరకు, నిజంగా మొరపెట్టు వారి కొరకు దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. ఆయన ఉంటే ఆలకిస్తాడు, దగ్గరగానే ఉంటాడు. కానీ పో అని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన సహాయం చేయకుండా ఉండటం కోసం ఆయన హస్తం కొరచి కాలేదు. సో అది మరొక అంశం, అందులో మరొక పాఠం అన్నమాట మనం నేర్చుకోవాల్సింది. ఆ తర్వాత ఈ ఎలీషాకు వచ్చి ఆమె మొరపెట్టుకున్నప్పుడు ఎలీషా విన్న తర్వాత ఎలీషా ఏమన్నాడంటే, నా వలన నీకేమి కావాలను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు, ఇప్పుడు నాకు వచ్చి చెప్తున్నావు కదా, మరి నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని చెప్పాడు. చెప్పి మరలా గ్యాప్ ఇవ్వకుండా రెండో ప్రశ్న, ఆమె సమాధానం చెప్పకుండానే రెండవ ప్రశ్న అడిగాడు అనమాట. ఏం ప్రశ్న అడిగారు రెండవ ప్రశ్న అంటే, నీ ఇంటిలో ఏమి ఉంది కదా. ఫస్ట్ ఏమో నా వలన నీకేం కావాలను అని, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోండి. నా వలన నీకేం కావాలి అని ప్రశ్నించడం ఒక వంతు. అప్పుడు ఏమనుకుంటాం వెంటనే, అబ్బా ఈయన అడిగాడు కదా, ఇంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఆయనకి చెప్తే ఆయన మనకి తీసుకొచ్చి ఇస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎవరికైనా, అంతే కదా. ఈయన అడిగాడు నీకేం కావాలో, నా వలన ఏం కావాలని. సో మనం ఇప్పుడు అడిగితే ఆయన ఏదో తీసుకొచ్చి ఇస్తాడు అంటే ఆయనే తీసుకొచ్చి ఇస్తాడని. కానీ మీరు కరెక్ట్గా సెకండ్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే అది మీ దగ్గర నుంచే మళ్ళీ మీకు జవాబు తీసుకొచ్చేటట్లుగా దేవుడు అక్కడ ఆన్సర్ కలిపి, అంటే యాక్చువల్గా నీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, అది నువ్వు చూడలేకపోయావు, ఆయన నీకు ఎలా చూడాలో ఆ మనోనేత్రాలు ఇస్తాడు. అప్పుడు అది చూసే ఆ కళ్ళు ఇస్తున్నాడు. ఏంటంటే నీ ఇంటిలో ఏముంది అన్నాడు. అర్థం చేసుకున్నారు పాయింట్? ఏమీ లేనివాడు కాదు, నీ దగ్గర ఏదో కొంత అయితే ఉంది. నీవు శూన్యంలో పడిపోలేదు, జీరో లెవెల్లో లేవు, నీ దగ్గర ఏదో ఉంది. సో ఎవరో ఏదో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరి ద్వారానో ఏదో జరిగిద్ది అనుకోవడం కాదు, ఆల్రెడీ నీ దగ్గర కొంత ఏదో ఉంది. సో అది గ్రహింపులోనికి తీసుకొస్తున్నాడు అక్కడ భక్తుడు. అర్థమైందా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైట్, ఆయన నీకు ఏం కావాలని అడిగాడు కాబట్టి ఆయన ఎక్కడి నుంచో ఏదో వేరేది ఏదో తీసుకొచ్చి ఇస్తాడు అనుకోవడం కన్నా, ఆయన చేస్తున్నటువంటి గొప్ప విధానం చూడండి. నీ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది, దానిలో నుంచే ఆయన అది అభివృద్ధిలోనికి తీసుకురాగలడు అనే విషయాన్ని చెప్పడం కోసం నీ ఇంటిలో ఏమున్నది. ఆ ఇల్లు అనేది మన హృదయాలు. ఇప్పుడు ఓకే, నీ హృదయంలో ఏముంది? నువ్వు అనుకుంటున్నావేమో ఏం లేదండి, అంత జీరో, నాకు ఇక ఏమీ హోప్సే లేవు, నిరీక్షణ అంతా కోల్పోయాను, హోప్సే లేదనుకుంటున్నావేమో. ఏముంది ఒకసారి ఆలోచన చేసుకుని నీ హృదయంలో ఏముంది? కొద్దిగా కూడా ఏమీ లేదా? నా దగ్గర ఏం లేదండి, ఇక కంప్లీట్గా చేతగానే ఉన్నా అంటున్నావా? కానీ దేవుని పిల్లలంగా మనల్ని అట్లా చేయలేదండి దేవుడు. నూతన నిబంధన గ్రంథంలో మనకి ఏం చేశాడంటే, మనం రక్షణ పొందిన వెంటనే మనలోనికి పరిశుద్ధాత్మను దేవుడిచ్చాడు. అర్థమైందా? మనలోనికి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇప్పుడు మనలో ఎవరు నివసిస్తున్నారు?
పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు మీలో. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? మీ దేహము దేవునికి ఆలయమైనది, మీరు విలువ పెట్టుకొనబడిన వారని కొరింథీయులకు రాసిన పత్రం ఉంటుంది. సో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు, ఆయన ఉన్నాడు. అది మనం గ్రహించకుండా ఇంక ఏమీ లేదు ఇక ఖాళీ అని ఏడ్చుకుంటూ ఉంటామేమో, కానీ నీలో ఏముంది, మీ ఇంటిలో ఏముంది అనే విషయాన్ని, ఆ ప్రశ్న, ఎస్ అవును కదా, మా ఇంట్లో కొద్ది నూనె ఉంది కదా, అవునయ్యా ఆ నూనె మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు, ఎస్ అదొక్కటి చాలు, అదొక్కటి చాలు, ఇంకేమీ లేదనుకోవద్దు. అసలు అసలు కావాల్సిందే అది చాలు. నువ్వు ఇంకేదో కావాలనుకుంటున్నావేమో, అది కాదు, ఇది చాలు అసలు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎస్ నీ ఇంట్లో ఏముంది, ఏమీ లేదనుకుంటున్నావా, ఆల్రెడీ ఉంది. మనం హృదయంలో యేసును నమ్మిన తర్వాత ఈ నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇక్కడ పరిశుద్ధాత్మని హృదయంలో కలుగును. ఆయన పోయేవాడు కాదు. ఈరోజు రక్షణ పొందిన తర్వాత రేపు మనం ప్రార్థన చేయట్లేదని మనలో నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన మనలోనే ఉంటాడు. ఎందుకంటే ఆత్మచేత ముద్రించబడితిరి అని, సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ అని ఎఫెషియన్స్ 1:30లో ఉంటుంది, 1:13 ఉంటుంది అనమాట. ఆత్మచేత ముద్రించబడి ఇప్పుడు ఆత్మ మనలోనే నివసిస్తున్నాడని మళ్ళీ కొరింథీయుల్లో కూడా ఉంటుంది. చాలా వర్సెస్ ఉన్నాయి సపోర్ట్ చేసే వర్సెస్. సో ఆత్మ మనలోనే నివసిస్తున్నప్పుడు అది మనం మర్చిపోతాం. నా జేబులో ఏం లేవు కదా, నా బ్యాంకులో సేవింగ్స్ ఏం లేవు కదా, ఈ నెల పరిస్థితి ఏంటి. అరే, గొప్ప శక్తి గల పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. అది ఆలోచన చేస్తున్నామా? నీ ఇంటిలో ఏముంది అని దైవజనుడు ఆలోచింపజేస్తున్నాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పుకుంటే పాస్టర్ ఏమైనా తీసుకొచ్చి ఇస్తారేమో అనుకుంటే, పాస్టర్ అన్నారు, అంటే ఎలీషా అన్నాడు, పాస్టర్ దగ్గర ఏం తీసుకొచ్చి ఇవ్వడానికి ఏం లేదమ్మా, పాస్టర్ దేవుని సేవలో ఉన్నాడు, కానీ నీ దగ్గర ఆయన దేవుడు ఏమిచ్చాడో అది నువ్వు అసలు మర్చిపోతున్నావు. నీ ఇంట్లో ఏముందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా నాకు. మరి ఆ దేవునితోనే డైరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు, పరిశుద్ధాత్మతోనే నేను డైరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు, ఆ పరిశుద్ధాత్మనే నాలో నివసిస్తున్నప్పుడు ఇంక నేను ఏమీలోనూ ఎట్లవుతాను? అయితే ఆ శక్తిని అర్థం చేసుకోవట్లే మనం. అది అర్థం చేసుకోకుండా అది మర్చిపోతాం. అది మర్చిపోయి ఇంక వేరే వాటిని చూసుకుంటూ, అరే పర్స్ ఖాళీ అయిపోయింది, అకౌంట్ ఖాళీ అయిపోయింది, లేకపోతే ఈ పర్స్లో, ఈ జాబ్లో ఈ హోప్స్గా ఇట్లా అయిపోయినాయి, అలా అయిపోయింది, ఇంకా నాకు శరీరంలో, అమ్మో నా శరీరంలో డాక్టర్స్ చెప్పారు, రిపోర్ట్స్ వచ్చినాయి, ఇదంట అదంట, ఇంక నేనేం చేయలేనేమో. నో 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 నీ ఇంటిలో ఏముంది, నీ హృదయంలో ఏముంది, అది ఇంపార్టెంట్. నీ హృదయంలో భయం ఉందనుకో, ఆ భయంతోనే జీవిస్తావు. నీ హృదయంలో నేను ఏమీ లేనోడిని, చేతగానోడిని అనుకుంటే అదే ఆలోచన చేస్తావు. లేదు, పౌలు ఏమనంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను సమస్తమును చేయగలను. ఎట్లా? నా ఓన్ శక్తితోనా? కాదు, త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంథెన్స్ మీ, నన్ను బలపరచువాని యొక్క బలమును బట్టి నేను సమస్తమును చేయగలను. సో అందుకని నీ ఇంటిలో ఏముంది మర్చిపోవద్దు. నీ ఇంట్లో దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. అక్కడ ఆమె ఇంట్లో నూనె ఉందని చెప్పింది. మనకి దేవుడు నూనెతో సాదృశ్యమైన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఇంకెందుకు, పరిశుద్ధాత్ముడే ఉన్నప్పుడు ఇంకా భయపడాల్సిన పని ఏమొచ్చింది? అది మనం గుర్తుపెట్టు. పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడి గురించి బైబిల్లో మీరు స్టడీ చేయండి. పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని విషయాలు జ్ఞాపకంలోనే తీసుకొస్తాడు, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా మొరపెడుతూ ఉంటాడు, చెరంపశక్యంగానే మూలికలతో ఆయన మొరపెట్టిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. సో పరిశుద్ధాత్ముడే మనలో నివసిస్తూ ఉన్నాడు. తండ్రిలో త్రిత్వమైన ఆయన సమానుడిగా ఒకడు మనలో ఉన్నాడు. అలాంటి దేవుడు మనలోనే ఉన్నప్పుడు అది గ్రహిస్తున్నామా? అది జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున. నీ ఇంట్లో ఏముంది? ఎస్, పరిశుద్ధాత్మ ఏముంది అన్న దగ్గర చిన్న శక్తి, భయపడినక్కర్లా, అది చాలు. నాకు ప్రార్థన చేయటం మాత్రమే వచ్చి ప్రభా, అది చాలు అయ్యా, నాకు మీద చిన్న నమ్మకం ఉంది, అది చాలు. అదే దేవుడు కోరుకునేది. సో నీ ఇంటిలో ఏముంది అనేది అడిగాడు. తర్వాత ఆమె నిజాయితీగా నూనె మాత్రం ఏమీ లేదని చెప్పినప్పుడు, ఇక్కడ విషయం మీరు నెక్స్ట్ పాయింట్ గమనించండి. 3వ వచనంలో నీవు రైట్, ఆ వచనంలో చాలా ఉన్నాయి. ఎక్కడికి పోయి? నీ ఇంట్లో కూర్చొని కాదు, ఫస్ట్ నువ్వేం చేయి, బయటికి పోయి. నీ ఇంట్లో ఖాళీ వస్తువులు అనలేదు ఏమండి, ఈ మాట గమనించండి. మీ ఇంట్లో ఖాళీ వస్తువులు అనలేదు, నీ ఇంట్లో ఖాళీ పాత్రలు అనలేదు. బయటకు పోయి ఏం తేవాలి? ఈ పాత్రలన్నీ ఏవైతే ఉంటాయో వట్టి పాత్రలు, ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలు. ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచన. ఏమండి, మనకి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అది చాలా సంతోషం. కానీ బయట చాలామంది
వట్టి హృదయాలతో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో నిరీక్షణ అంటే ఏంటో తెలియదు, దేవుని క్షమాపణ అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే తెలియదు. నీ ఇరుగు పొరుగు వారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఖాళీ బుర్రలతో ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి ఆడంబరంగా కనపడుతున్నారేమో కానీ వాళ్ళ ఇళ్లలో పాత్రలు బయటికి కనపడవు కదా, లోపల ఉంటాయి. బయటికి మాత్రం కార్ పార్కింగ్ కనపడిద్ది, బయటికి మాత్రం మంచి రంగురంగుల బిల్డింగ్ కనపడిద్ది, బయటికి మాత్రం బైక్ పార్క్ చేసినట్టు కనపడిద్ది, బయటికి మాత్రం వాళ్ళు బయటికి కట్టుకొని వస్తున్న మంచి బట్టలు కనపడతాయి, వస్త్రాలు వాళ్ళు మెడలో వేసుకుని కానీ చేతులు పెట్టుకుని కానీ ఏం షైరింగ్ ఎంత అందంగా కనపడుతున్నాడు అనుకున్నా కానీ లోపల కొన్ని వాళ్ళకు ఉన్నాయండి ఖాళీగా. వాళ్ళకి అది నింపబడలేదు. దేవుడు లేకుండా ఎట్లా నింపబడతాయి? అది వాళ్ళకి తెలుసు. అయ్యో, నేను ఏదో బయటికి ఇంత ఆడంబరం కనపడుతుంది కానీ నా హృదయంలో మాత్రం నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, నేను ఖాళీగానే నా పాత్ర ఉందని. అందుకే అంటున్నాడు, బయటికి వెళ్ళు. నీ గురించి నువ్వు ఆలోచన చేయకు, నీ గురించి నువ్వు చింతించొద్దు. నా పరిస్థితి ఏంటి, నువ్వు కనీసం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, అది చాలు నీకు. కానీ బయట ఉన్నారు వాళ్ళు, ఏదో అందాక కనపడుతున్నారు, అడావుడికి కనపడుతున్నారు, కానీ వారి దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఖాళీ పాత్రలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వెళ్ళి తీసుకొచ్చి వాటిని ఏం చేయాలి? నూనెతో నింపు. ఆ నూనె ఎవరు? నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు, దేవుడి పరిశుద్ధాత్ముడు, ఈ వాక్య గ్రంథం, దేవుని మాటలు, దేవుని విషయాలు, వాటితో నింపు. నీ బంధువులు బయట ఉన్నారు, నీకు వాళ్ళు చూడడానికి ఆడంబరంగా కనపడతారు, కానీ వాళ్ళు వట్టి పాత్రలుగా ఉన్నారు, వాళ్ళు ఖాళీ పాత్రలు. వాళ్ళ బుర్రల్లో దేవుని వాక్యం లేదు, వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం లేదు, అంటే వాళ్ళ మనసులో వాక్యం లేదు, వాళ్ళకి రక్షణ ఏంటో తెలియదు, దేవుని ప్రేమ లేదు, పాపక్షమాపణ లేదు. అవన్నీ లేనప్పుడు అవి వట్టి పాత్రలే కదా. సో నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి, నీ సమస్యల గురించి ఏడుస్తూ నీ ఇంట్లో కూర్చొని ఉందా? ఇక్కడ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు మీరేం చేస్తారో తెలుసా? మీకు ఎవరికన్నా మీకు తెలిసిన కొలీగో, మీకు తెలిసిన ఫ్రెండో దేవుని నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక కప్పు టీగా తాగుతూ వాళ్ళని టీ షాప్ కానీ తీసుకెళ్ళి, పోతే పోయిన ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి చక్కగా సువార్త చెప్పండి, 4 మాటలు. నేను చెప్తున్నా, మీరు వాళ్ళకి సువార్త చెప్తుండగా మీ ఇంట్లో కష్టాలు తీరుస్తాడు దేవుడు. ఈ మాట అబద్ధం అయితే నన్ను అప్పుడు ఏదో పాష్ గారు మీరు చెప్పారు కదా, మేము చేసి చూసాం, మాకు అదేం జరగలేదని అంటారేమో, మీరే చూస్తారు. మనం ఈ ఇంట్లో ఉన్న కష్టాలతోనే ఏడుస్తూ కూర్చుంటే ఏమండి, బయట చాలామంది ఉన్నారు ఖాళీ పాత్రలు లాంటి వాళ్ళు. మన దగ్గర మంచి పరిశుద్ధాత్ముడు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, తృప్తి ఉంది. ఆ విషయం మర్చిపోయి ఇంకా వేరేదేదో ఆలోచన చేస్తూ చింతిస్తూ వాటిని కూర్చొని, అమ్మో వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు కష్టంలో ఎలా తీరుస్తారు, అరే దేవుడు లేడు, ఆయన తీసుకుంటాడు కదా. బట్ బయట చాలామంది ఉన్నారమ్మా ఖాళీ పాత్రలాగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నింపు, వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి నింపు, తీసుకురా, వాళ్ళకి వాక్యం చెప్పు, వాళ్ళ దేవుని ప్రేమ ఏంటో అర్థం చేపి. సో మన కష్టాల గురించి చింతిస్తూ కూర్చోటనే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సింది ఏంటంటే, ఎలీషా దగ్గరికి ఇలా మొరపెట్టినట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే దేవుడు మనకు ఐడియా ఇస్తాడు, ఆలోచన జ్ఞానం ఇస్తాడు, ఆ తలంపిస్తాడు ఏం చేయాలనేది. సో బయట చాలామంది ఉన్నారు నశించిపోతున్న ఆత్మలు. నీ కొలీగ్స్ మధ్య, నీ ఆఫీస్లో వాళ్ళు చూడడానికి నీకన్నా గ్రేట్గా కనపడుతూ గొప్ప ఆడంబరంగా కనపడుతున్నారేమో ఈరోజు షైనింగ్గా. కానీ ఒక మాట చెప్తా, నీలో ఉన్నటువంటి ఆ నిండుతనం వారిలో లేదు. వారు బయటికి కనపడుతున్నారు కానీ లోపల ఖాళీకుండా వాళ్ళది వట్టి పాత్రలే. వాళ్ళకి ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని చెప్పి ఆ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ విషయాలు తెలియజేస్తే వారు నింపబడతారు. వారు నింపబడుతుండగా ఇక్కడ నీ అవసరత తీరుతూ ఉంటుంది. అది మరొక పాఠం. ఇందులో ఇంకా 2 పాఠాలు ఉన్నాయి కానీ ఇక సమయం లేదు, బట్ నేను ఫాస్ట్గా చెప్పేస్తా, మీరు తర్వాత పర్సనల్గా మెడిటేట్ చేసుకోండి. ఇంకొక పాఠం ఏంటంటే, వారు పాత్రలు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? తర్వాత తలుపు మూసి, ఆ కుమారులు కానీ ఆమె కానీ కలిసి చేస్తున్న పని ఇది కదా. కుమారులు ఆమె కలిసి ఆ తలుపు మూసి ఆ పాత్రలో నూనె పోస్తున్నారు. సో తలుపు మూసి కుటుంబంగా వారు చేస్తున్న పనిది. మనము కుటుంబంగా కూర్చొని ఎవరి హృదయాలు నింపుతూ ఉన్నాం? ఎవరి హృదయాలన్నా దేవుని వాక్యంతో నింపుతూ ఉన్నామా, లేకపోతే వాళ్ళ బుర్రలను ఇంకా వేరే వాటితో నింపుతూ ఉన్నామా? కుటుంబంగా కూర్చొని విషపు మాటలతో వాటిని ఏమైనా నింపుతున్నామా, లేకపోతే లోకపు విషయాలతో నింపుతున్నామా, లేకపోతే డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా లోకముల పరంగా ఎట్లా అవ్వాలని వాటి గురించి నింపుతున్నామా, లేకపోతే ఆ వట్టి పాత్రలను తీసుకొచ్చి అలాంటి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా కుటుంబంగా మనం వాళ్ళని ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామా? వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం ఆ పదం పెట్టుబడి పెట్టడం అంటే ఏదో డబ్బులని కాదు, మన టైం వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసి, మన జ్ఞానాన్ని వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే, ఇంటికి ఎందుకులే బ్రదర్, వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏమైంది అనుకుంటే, అట్లా కాదు. మనకి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అంటే
ఆ ఇల్లు మన ఇద్దరమే కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి కాదు. కొన్నిసార్లు ఈ ఖాళీ పాత్రలను కూడా తెచ్చి వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి, బయట ఎక్కడో రోడ్డు మీద చెప్తే కొడతారు కాబట్టి చక్కగా మన ఇంట్లో మనం చెప్పుకున్నాం అనుకో, ఎవడొచ్చి అడుగుతాడు. కాబట్టి మన ఇంటికి పిలిచి, మన బంధువు ఎవరో ఉంటారు రక్షణ పొందిన వ్యక్తిని, ఒకరోజు టైం కుదుర్చుకున్నా, నెక్స్ట్ వీక్లో నీకు ఫ్రీ ఉంటారా, రండి, మన ఇంట్లో మా బంధువు ఒకళ్ళు వస్తారు, మీరు రండి, చక్కగా మనం టీ టైం లాగా గ్యాదర్ అవుదాం, ఒక 4 మాటలు సువార్త మాటలు వాళ్ళకి అందినట్టు ఉంటుంది. ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు మనం, ఏదో చేయనక్కర్లా. ఒక టీ మహా అయితే ఎంత ఖర్చు అయిద్దండి అనుకుందాం, 100 రూపాయలు. లేదా ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఏమైనా కొందాం అనుకుందాం, ఇంకొక 100, 200 అయిపోతాయి. కానీ వాళ్ళ కొరకు మనం సమయం కేటాయించి ఆ వట్టి పాత్రలను కుటుంబంగా కూర్చొని వీళ్ళు ఆ పాత్రలు నింపుతూ ఉన్నారు. అర్థమైనా? అది మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం. అయితే తర్వాత ఇక్కడ లిటరల్గా ఏం జరిగిందంటే, ఆ పాత్రలన్నీ నింపబడ్డాయి, ఇంకా ఏ పాత్ర ఖాళీ లేనంతగా నింపబడింది. ఆ వచ్చిన పాత్రలు ఎవరైతే ఉంటారో మన ఇంటికి, వాళ్ళందరూ ఆ దేవుని వాక్యంతో నింపబడుతూ ఉంటే అది చాలా గొప్ప విషయం. ఇక మరొక చివరి పాఠం ఏంటి అంటే, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఆమె. ఈ పాత్రలను నింపేశాను కదా, నా ఇష్టం వచ్చిన నేను చేసేస్తా, నాకు ఐడియా వచ్చేసింది, నేనేం చేయాలో నాకు తెలుసు ఓన్ జ్ఞానంతో అనుకుందా. నో, మళ్ళీ దైవజనుడు అంటే ఫర్దర్ గైడెన్స్ కోసం మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఒక స్టెప్ ఇచ్చాడు, ఓకే ఈ స్టెప్ ఇది నువ్వు చేసావు, మరలా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ లేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నేను ఏదైనా చేసేస్తాను. నో, ఎప్పుడు అట్లా అనుకోవద్దు. ఏమండి, జీవితకాలం ప్రతి క్షణం ప్రతి నిర్ణయం మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. కాబట్టి నేను జాబ్ విషయం దేవుని అడిగాను కాబట్టి, జాబ్ ఇచ్చాడు కాబట్టి ఇంకా వేరే విషయం ఏం అడగనక్కర్లే అంటావేమో. జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా మిగిలిన విషయాలు చాలా ఉంటాయి నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాల్సినవి, లేకపోతే పలానా విషయంలో స్టెప్ బై స్టెప్. సో ఎవ్రీ స్టెప్ దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే దేవుడు నెక్స్ట్ ఫర్దర్గా కావాల్సింది ఏం చేయాలనేది మరలా గైడెన్స్. అట్లా కాకుండా లేదు ఇక్కడతో నాకు తెలిసిపోయింది, ఇక్కడ అన్ని నూనె డబ్బాలు వచ్చేసినాయి కాబట్టి ఇది నేనే నా బ్రాండ్ నేమ్ పెట్టేసి ఏదో చేసేస్తానంటే అది దేవునికి మహిమ రాదు. ఇక్కడ మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మళ్ళీ ఏం చేయమంటావు? ఎస్, మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో 2 విషయాలని. ఫస్ట్, నీ అంతటి నువ్వే మంచిగా వంట చేసుకొని తినన్నాడా? నో, నీ అప్పులు వారి ఫస్ట్ అప్పుని తీర్చు. సో ఎందుకనంటే రోమాపత్రికలో ఉంటుంది అనమాట 13వ అధ్యాయంలో, మనం ఎవరికి అచ్చి ఉండకూడదు, అంటే రుణపడి ఉండకూడదు. ఎవరికి ఏమున్నాయో ఫస్ట్ ఆ అప్పులు తీర్చేసిన తర్వాత అప్పుడు నువ్వు, నీ కుటుంబం వారు, నీ మిగిలిన వాళ్ళతో నీ పిల్లలు సంతోషంగా అనుభవించండి. సో మనం ఎవరికన్నా ఏదన్నా ఫస్ట్ రుణపడి ఉంటే వాళ్ళు తీర్చేసేయాలి. ఆ తర్వాత ఏదైతే ఉంటుందో అది మనది. అంతేగాని ముందు ఫస్టే మనం అనుకుంటే అది స్వార్థం అయింది. సో దేవుని రాజ్యం కోసం ఆలోచన చేయాలి ఫస్ట్. అరే పలానా బ్రదరు, పలానా సిస్టర్, లేకపోతే దేవుని బిడ్డ, వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం. ఎంతసేపటికి నా గురించి నేను ఆలోచించినా, నేను ఆరాధనకి వెళ్తున్నా, వాక్యం నేర్చుకున్నా, ప్రార్థన చేసుకున్నా, బాగానే ఉన్నా, రైట్, దేవుని పరిశుద్ధాత్మ చెందింబడి ఉన్నా, రైట్. బట్ ఇంకా అవతలు ఉన్నారు చాలా, వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? ఇలా చేస్తూ ఉండటం ద్వారా ఇక్కడ తర్వాత ఆమెకి ఏమైంది అనేది తర్వాత విషయం. ఆయన చెప్పడం మాత్రమే చెప్పడం చివరి వచనంగా 7వ వచనంగా ఉంది. సో ఆయన చెప్పేదే మనకి అక్కడగా ఉండాలి, కానీ తర్వాత ఏంటి అనేది తర్వాత విషయం. సో ఆమెతో ఆయన ఏం చెప్పాడో అదే అక్కడతో ఇంపార్టెంట్, కానీ మళ్ళీ తిరిగి ఏమేం చెప్తుంది అనేది కాదు అక్కడ. మళ్ళీ తిరిగి ఏం చెప్పింది అనేది అక్కడ పాయింట్, అది అవసరం లేదు, అది పట్టించుకోలేక ఆయన ఏం చెప్పాడో అది అక్కడతోనే అది. సో మనం ఆయన ఏం చెప్తున్నాడు మనకి, ఎందుకంటే ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న. అక్కడ కూడా ఏం జరిగింది, మరియా ఎందుకు ఆ మాట చెప్పింది యేసుప్రభు విషయంలో, ఆ శిష్యులకి మిగిలిన వాళ్ళకి, ఆయన మీతో చెప్పిన చేయడం అంటే అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ ఖాళీ రాతి బాణలను నీళ్లతో నింపించాడు. అప్పుడు దాకా వాళ్ళు అసలు ఆ రాతి బాణలు పట్టించుకోవాలి, కానీ ఆ రాతి బాణలు నీళ్లతో నింపించి ఇప్పుడు వెళ్ళి ఖాళీ రాతి బాణలు ఆయన నింపించాడు. సో ఎవరైతే ఎక్కడైతే ఖాళీ ఉంటారో ఆయన చెప్పినది చేస్తే అది ఖాళీ వాటిని నింపబడే స్థితిలోనికి వస్తాం. సో ఇందులో నుంచి ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ దేవుడు మనం చెప్పినట్లుగా మనం ఆయన చెప్పింది చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. తద్వారా మన జీవితం ఇక ఆ పరిస్థితిలో నుంచి ముందుగా ఆశీర్వాదంలోకి మనం నడిపించబడతాం. అటువంటి కృప దేవుడు మనకి ఇక్కడ దయచేయను గాక. దేవుని వాక్యం విన్నాం కాబట్టి, విన్న తర్వాత 2 వాక్యాలు, ఏదైతే షార్ట్ మెసేజ్ అలాగే మెయిన్ మెసేజ్ విన్నామో, విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక ధ్యానించండి, ముచ్చటించుకోండి. దాంట్లో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేసి దేవుడు ఏం మాట్లాడాడు అనేది పరిశీలనగా ఏం చేయమంటున్నాడు అనేది కూడా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే దేవుడు మహిమ పొందుతాడు. ఓకే, మంచిది. ఇక్కడ కూర్చున్నటువంటి ఫాదర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. కాబోయే వాళ్ళకి కూడా ఫాదర్స్ డే. దేవుడు సంతోషంగా మిమ్మల్ని అందరిస్తాడు. మంచిది. మరి
ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియజేయండి, ప్రార్థన చేద్దాము. ఎవరికైనా అంతా ఓకే కదా? ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది? రమేష్ బ్రదర్ అయితే ఊరు వెళ్తున్నానని చెప్పారు, సో వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. మేము మిగిలిన వారు ఎందుకు రాలేదు నాకు తెలియదు, బట్ రమేష్ బ్రదర్ వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళ ఊర్లో వెళ్ళారు, వాళ్ళకి కొద్దిగా అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకొని వస్తామని చెప్పారు. ఓకే, రైట్. మరి ప్రార్థన చేసుకొని ముగించి ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సిన విషయాలు? మనకి అనౌన్స్మెంట్స్ ఏం లేవు కదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరలోకి తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో వేలాది వందనాలు, స్తోత్రాలు చేసిన అయ్యా. మా అందరి జీవితాల్లో కూడా నీవు గొప్ప దేవుడవు. తగిన కాలంలో నీవు నిర్ణీత సమయం అందు కాలం చేసేదేవు. అయితే మేము అంతవరకు కూడా తగ్గించుకొని బలిష్టమైన చేతి కింద దేని మనసులంగా జీవించే ఆ యొక్క ఆలోచనతో మేము ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి, మరి ప్రభా, మా జీవితాల్లో మేము ఏం కలుగున్నామో అది అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన దాన్ని మేము నిర్లక్ష్యం చేయక దాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన సమయమైనా, మీరు మాకు ఇచ్చిన వాక్యమైనా, మీరు మాకు ఇచ్చిన ప్రార్థనా శక్తి అయినా, మీరు మాకు ఇచ్చినటువంటి ఏదైనా కూడా అవి నీ కొరకు ఉపయోగించడానికి సహాయం. ఎంతోమంది బయట తండ్రి నశించిపోతున్నారు, రక్షణ లేదు, ఖాళీ హృదయాలతో ఉంటున్నారు. అయ్యా, అలాంటి వారందరికీ తండ్రి మేము నిన్ను గుర్చిన విషయాలు వారి హృదయాలు నింపడానికి మీరు మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోనండి. అలాగే ఇక్కడ చేరువచ్చిన మీ కుటుంబాలందరిని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. వచ్చిన వారందరినీ పేరు పేరు ఆశీర్వదించండి. వారు ఇచ్చిన కానుకలు నీ యొక్క మహిమార్థం ఉపయోగించుకొని వారికి రావాల్సినటువంటి మెండైన ఆశీర్వాదాలు వారికి నీ దయచేయండి. అదేవిధంగా ప్రభా, ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మరోసారి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరలా మేము నెక్స్ట్ ఆదివారం కలుసుకునేంతవరకు కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ కాపుదల, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికెళ్ళప్పుడు సదాకాలం నిలిచినట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.